ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దుఃఖకారకుడు, ఆయుష్కారకుడు కూడా. ఈరోజు మరో విశేషం సంకటహర చతుర్థి. ఈ సందర్భంగా మహాగణపతిని ఎలా పూజించాలి, ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తోత్సవంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ చవితి, రాత్రి 11:29 వరకు ఉంది. వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు నక్షత్రం అశ్విని, ఉదయం 8:01 వరకు. అనంతరం నక్షత్రం భరణి. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, బుధ సంచారం సింహక్షేత్రంలో, రవి కేతుల సంచారం కన్యా క్షేత్రంలో, శుక్ర సంచారం తులాక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, శని సంచారం వక్రస్థితి, మూల త్రికోణ స్థితి, కుంభక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించి అంతిమ విజయాల ద్వారా సంతృప్తిని పొందగలుగుతారు. ఆర్థిక విజయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులు కొనసాగించగలుగుతారు. మహిళలకు ఆనందకర వాతావరణం గృహరీత్యా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఉద్యోగస్తులు పొందగలుగుతారు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి ఆనందానికి దారితీస్తుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి సంకటహార చతుర్థి సందర్భంగా మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా నిర్విఘ్నంగా కార్యక్రమాలు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే దైనందిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించలేకపోతారు. ఆందోళన ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులు త్వరితగతిని పూర్తి చేయలేకపోతారు. మహిళలకు మానసిక ఆందోళన పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలకు వ్యాపార రంగం వారు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రీడారంగం వారికి అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు, జాప్యాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా పూర్తి చేసి అంతిమ విజయాల ద్వారా ఆనందాన్ని పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆందోళన ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సక్రమంగా పూర్తి చేయలేకపోతారు. అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. సినీ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఆందోళనకర కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయపాత వృత్తి వారిని వేధిస్తుంది. వైద్య వృత్తి వారికి క్షేమదాయకమైనటువంటి నిర్ణయాలు శ్రేయస్కరం. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి సామాన్యం. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి సంకటహార చతుర్థి సందర్భంగా వరవల్లభ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా జన్మ కుజుడు ద్వారా
ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు నియంత్రించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. మానసిక ప్రశాంతతకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. భూ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార రంగం వారికి గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. పిల్లల విషయంలో మహిళలకు ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరం. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విజయాలు వేగవంతంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆందోళన ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు, చిరాకులు వంటివి కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. విద్యా విషయాల్లో విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. వివిధ రకాల కార్యక్రమాలు ఒకేసారి చేపట్టి పూర్తి చేసేటువంటి సత్తువ మహిళలు కలిగి ఉంటారు. మంచి నిర్ణయాల ద్వారా వ్యాపారంగా వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి కూడా లభిస్తాయి. ఆందోళన తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విషయాల్లో ఆధిక్యత సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆందోళన ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. విదేశీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతి కూడా లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అదృష్ట సంఘటనలు వ్యాపారపరంగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక వృద్ధి ఆనందానికి దారితీస్తుంది. విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మానసిక ఉల్లాసం మహిళలు కలిగి ఉంటారు. చిరు సమస్యలు ఆరోగ్యపరంగా ఉన్నప్పటికీ ఆర్థిక ఆధిక్యత ద్వారా బలం చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆకర్షణీయమైనటువంటి సంభాషణ ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు సామాన్యం. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. అయినప్పటికీ ఆందోళన మానసికంగా కొనసాగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విద్యార్థులకి సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం న్యాయవాద వృత్తి వారికి ప్రారంభమవుతుంది. వైద్య వృత్తి వారికి చిరు సమస్యలు ఉన్నప్పటికీ వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యవసాయ రంగం వారికి తొలుగుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి వరవల్లభ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా
అష్టమ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు, ప్రమాదాలు నియంత్రించబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఆకస్మిక ప్రమాదాలు లేకపోలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మక్కువ పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ఆర్థిక స్థితి బాగుంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆకస్మిక ఆర్థిక అనుకూలత వ్యాపారపరంగా లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులు పొందగలుగుతారు. విద్యపై సూక్ష్మత పెరుగుతుంది. విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా వరవళ్ళ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే భాగస్వాములతో మైత్రి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వికటిస్తాయి. మిత్రులు శత్రువులు అవుతారు. ఆకస్మిక విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విజ్ఞతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. అయినప్పటికీ పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి అంతిమ విజయాల ద్వారా ఆనందాన్ని పొందగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. భాగస్వాములతో కూడినటువంటి మైత్రి వ్యాపార రంగం వారికి ఆర్థికంగా ఉపకరిస్తుంది. కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా వైద్య వృత్తి వారు మరల్చుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు పునఃప్రారంభించాయి. తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా మరకత గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు వేధిస్తాయి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో మనస్తాపం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. గట్టి కృషి తప్పనిసరి, పట్టుదల తప్పనిసరి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. వ్యాపార రంగం వారికి ఇబ్బందులు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వెంటనే పూర్తి చేయలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా తప్పనిసరి. ఇబ్బందులను ఎదుర్కొని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు
ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా శ్వేతార్క గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అవరోధాలు, విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. ఆలోచన సంపత్తి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మక్కువ కలిగి ఉంటారు. ఆరోగ్యం పర్వాలేదు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం మహిళలు ఆశించినంతగా పొందలేకపోతారు. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులకి మాత్రం లభిస్తాయి. కార్యకలాపాల్లో వేగం సినీ రంగం వారికి కూడా లభిస్తుంది. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాద వృత్తి వారు కూడా పొందగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా హీరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు సాధించాలని, గృహ విషయాలు అనుకూలించాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేసి సంతృప్తికర సంఘటనలు ఆహ్వానించాలని, శనివారం సందర్భంగా సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ మహాగణపతిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు సంకష్టహర చతుర్థి. ఈ సందర్భంగా గణపతిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. సంకష్టహర చతుర్థి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి నల్లరాయితో చేసినటువంటి గణపతిని పూజించినట్లయితే గ్రహచార గోచార శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలా వీలు కాని పక్షంలో శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజించడం ద్వారా కూడా సకల శుభాలు కలుగుతాయి. గణపతిని పూజించే సమయంలో ఈరోజు నీలం రంగు పుష్పాలతో గణపతిని పూజించాలి. గణపతి పూజలో నేరేడాకులను కూడా ఉంచాలి. గణపతి పూజ పూర్తయిన తర్వాత నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. సాయంకాలం పూట గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేయించుకోవటం, గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించడం, గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మణి నీ దగ్గరే ఉండాలి క్షేమమని నువ్వు ద్వారకానగరం విడిచిపెట్టి వెళ్ళకని ద్వారకానగరంలో అక్రూరుణ్ణి ఉంచి మణిని అక్రూరుడి దగ్గర ఉంచాడు. ద్వారకానగరంలో వచ్చినటువంటి క్షామము, దుర్భిక్షము అన్నీ పోయాయి. ఆ బంగారంతో ప్రజలందరూ పరమ సంతోషంగా ఉండేవారు. వెంటనే బలరాముడికి మా అత్త తెలిసింది. అయ్యో పాపం, అనవసరంగా మా తమ్ముడిని నింద చేశానని పరిగెత్తుకొచ్చి, తమ్ముడా కృష్ణ ఏదో తెలియకన్నాను రాన్నాడు. అన్నయ్య నువ్వంత మాట అనాలా అని అన్నయ్యని కౌగులించుకున్నాడు. జాంబవతి, సత్యభామ అటు ఇటు నిలబడి సిగ్గుపడి ఏదో పొరపాటున అనేశామండి, ఏమనుకోకండి, మనసులో పెట్టుకోకండి అన్నారు. ఏమనుకోనులేండి, దానికి ఏముంది, ఈ కథ అంతా ఎందుకు తిరిగిందో అర్థమైంది కదా అని ప్రేమతో సత్యభామని జాంబవతిని దగ్గరికి తీసుకున్నాడు. ఆ నగరంలో ఉన్నవాళ్ళు, లోకంలో ఉన్నవాళ్ళు వచ్చి, అయ్యో కృష్ణ తెలియక నువ్వు వెన్న దొంగతనం చేసింది ఒకందుకైతే ఆ తాత్వికమైన అర్థం తెలియక నువ్వు దొంగవని చెప్పి నువ్వే శమంతకమని ఎత్తుకుపోయావని నింద వేశాం, మమ్మల్ని క్షమించమని ఆయన కాళ్ళ మీద పడ్డారు. కథ సుఖాంతమైంది. కృష్ణ పరమాత్మ విఘ్నేశ్వరుణ్ణి చూసి అన్నాడు, ఒక్కరోజు రాత్రి చంద్రబింబాన్ని చూసినందుకు ఇన్ని అపనిందలు వస్తే సమర్థుణ్ణి కాబట్టి తట్టుకున్నాను, సామాన్యుడైన వాడు ఎలా తట్టుకుంటాడు? కాబట్టి విఘ్నేశ్వర, నా మేనల్లుడివి కదా, మేనమామ మాట గౌరవించి ఆ రోజు కూడా అపనింద లేకుండా లోకానికి వరం ఇమ్మన్నాడు. ఆయన అన్నాడు, మామయ్య తప్పకుండా విఘ్నేశ్వర వ్రతం చేసుకుని ఈ కథంతా చెప్పుకుంటే, అక్షతలు వేసుకుంటే, చంద్రబింబం చూసినా పొరపాటున అపనిందలు రావు. అంటే కృష్ణుడు అన్నాడు, ఇది ఏమైనా గుర్తుపెట్టుకోవడానికి మామూలుగా ఉందా? ఎన్ని మలుపులు! అసలు ఈ కథ ఒకలా మొదలెట్టి ఒకలా చెప్తే విన్నవాడేమైపోతాడు? ఇన్ని మలుపులతో ఉన్న కథ గుర్తుండదు కదా.
ఒకవేళ గుర్తుంటే మాత్రం చాలా కష్టం కదా చెప్పడం. అక్కడ పీటల మీద కూర్చుని ఇదంతా సరిగ్గా చెప్పద్దు, వినేవాడు వినేటట్టు సాగదీసి 3 గంటలు చెప్తే ఎలా? అందుకని ఇంకొక మాట చెప్పరా ఈ కథ, సరే తేలిగ్గా ఉండే మార్గం చెప్పమని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, జాంబవతి ఈ శమంతకమణి సుకుమారుడి కోసం, పిల్లవాడి కోసం పైన కట్టబడినప్పుడు శమంతకమణి ఎలా వచ్చిందో నీకు చెప్పినటువంటి కథ ఉందే శ్లోకం, అది చదువుకుంటే లోకానికి ఈ కథంతా చెప్పేసినట్టే. ఎందుకని? కథంతా అందులో ఉందా లేదా? సింహ ప్రసేనమవధీహి, ప్రసేనుణ్ణి సింహం చంపి మణిపట్టుకొచ్చింది. సింహో జాంబవతాహత, జాంబవంతుడు సింహాన్ని చంపేసి మణిని పట్టుకెళ్ళిపోయాడు. సుకుమారకమారోధీహి, ఓ సుకుమారక ఎడవకురా, తవ హేషా శమంతక, ఇదిగో ఈ పైన కట్టిన శమంతకమని నీకే. ఇప్పుడు ఆ శ్లోకం మార్చండి, కథంతా వచ్చిందా? ముందు సింహ ప్రసేనమవధీహి, ప్రసేనుడు మణి వేసుకుని వెడితే సింహం చంపింది, సింహాన్ని జాంబవంతుడు చంపాడు. ఇప్పుడు సుకుమారక, ఎవరు సుకుమారుడు? జాంబవంతుడు కొడుకు కాడు, మనం సుకుమారుడు. ఎక్కడ అపనిందలు వచ్చేస్తాయో తట్టుకోలేవని ఏడుస్తున్న మనం సుకుమారులం. కాబట్టి సుకుమారకమారోధీహి, ఎడవకురా నాయన, సుకుమారకమారోధీహి తవ హ్యేషా శమంతక. ఈ కథ విన్నంత మాత్రం చేత ఒక్కమణి కాదు 3 మణులు దొరుకుతాయి. శమంతకమణి, విఘ్నేశ్వరమణి, కృష్ణమణి, 3 మణులు నీవే, బెంగపెట్టుకోకు. ఆ శ్లోకం ఆ రోజున సుకుమారుడికి అన్వయమైతే వినాయక చవితి నాడు ఆ ఒక్క శ్లోకం చదివితే కథంతా చెప్పేసుకున్నట్టు. కాబట్టి ఈ శ్లోకం చెప్పినా చాలు అని శమంతకోపాఖ్యానాన్ని చెప్పుకోవాలి అని విఘ్నేశ్వరుడు వరమిచ్చాడు. ఆ కథ చెప్పాలి. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.